సోనియాతో రేవంత్ రెడ్డి భేటీ, ఎంపీ ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు. ఈ నెల 25 నుంచి సీఎం జగన్ జిల్లాల పర్యటన, ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం. టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటుకు లైన్ క్లియర్, దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 18 వరకు గడువు. అంగన్వాడీలతో చర్చలు విఫలం, మళ్లీ సమ్మె కొనసాగిస్తామని వార్నింగ్. ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో ఎయిర్లైన్స్, తిరుపతి ఎయిర్పోర్ట్లో గంటల పాటు నిరీక్షణ. నేడు ఇండియా కూటమి భేటీ, సీట్ల సర్దుబాటు, కూటమి కన్వీనర్ పై చర్చ. నిఘా నీడలో అయోధ్య, ప్రాణ ప్రతిష్టకు భారీ భద్రత. మరోమారు ప్రయాణికులకు చుక్కలు చూపించింది ఇండిగో ఎయిర్లైన్స్. విజయవాడ నుంచి తిరుపతికి 5 గంటలు ఆలస్యంగా వచ్చిన ఇండిగో ఏటీఆర్ విశాఖకు వెళ్లాల్సిన ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ఎయిర్లైన్స్ నిర్లక్ష్యంతో తిరుపతి ఎయిర్పోర్ట్లో గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. సాయంత్రం 6 గంటలకు టేకాఫ్ అవ్వాల్సిన విమానం జాడా తెలియలేదు. విశాఖకు వెళ్లాల్సిన ఇండిగో ఏటీఆర్ను హైదరాబాద్కు మళ్లించింది ఇండిగో ఎయిర్లైన్స్. దీనిపై విశాఖ వెళ్లాల్సిన ప్రయాణికులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఇండిగో సిబ్బందితో ప్రయాణికులు గొడవకు దిగారు. వెంటనే తమను విశాఖకు తీసుకెళ్లాలని నిలదీశారు. No, you are making a mockery. The moment you are giggling, that is really becoming annoying for me now. No, not sorry doesn't mean anything. यार वो बोलते हैं ना अंग्रेज चले गए सॉरी छोड़ गए हमारे लिए. What does it mean? You are laughing. अंदर ओके చెప్పేసారు ఒకసారి బయట రాండి. बच्चा भी एग्जाम को ज्यादा I don't get మీకు పిల్లలు లేరా, మీకు భార్య లేదా, పిల్లలు లేరా మీకు? కాదు అంటే ఆలోచించండి. మేము ఎన్ని బాధలు పడుతున్నామో మీరు ఆలోచించండి. 3 hours కైనా సరే. ప్రయాణికుల్లో వృద్ధులు, పిల్లలు ఉన్నా కూడా కనీస సదుపాయాలను సైతం చేయకుండా చోద్యం చూశారు విమానాశ్రయ సిబ్బంది. పిల్లలకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో కనీసం వైద్య సదుపాయాన్ని కూడా అందించలేదు. ప్రయాణికులకు ఆహారం కూడా అందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రయాణికులు విమానాశ్రయ సిబ్బందిని నిలదీయగా తాము ఏమీ చేయలేమని, అక్కడ ఉంటే ఉండొచ్చని, లేదంటే తమ దారి తాము చూసుకోవాలంటూ దురుసుగా సమాధానం చెప్పారు. విమానాశ్రయం సిబ్బంది తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 hours వెయిట్ చేయమంటున్నారు. 100 మెంబర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ మొత్తం ఉన్నారు లోపలే. ఎవరేం హెల్ప్ చేయట్లేదు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఏమో ఇల్లీగల్స్ అంటున్నారు. డాక్టర్ సదుపాయం లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, ఎల్డర్ లేడీస్ ఉన్నారు. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాపాలన సబ్ కమిటీ సమావేశం జరిగింది. 6 గ్యారంటీల అమలుపై ఉన్నతాధికారులతో చర్చించారు. 6 గ్యారంటీలకు దరఖాస్తుదారుల ఎంపిక విధానం గురించి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలన దరఖాస్తు డేటా సేకరణలో కానీ ఎంట్రీలో కానీ ఎవరూ దరఖాస్తుదారులని ఓటీపీ అడగలేదన్నారు. సైబర్ నేరస్తులు అడిగే ఓటీపీకి ప్రజాపాలనలో సేకరించిన దరఖాస్తులకు సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఉరుస్ ఏ షరీఫ్ సందర్భంగా ఢిల్లీలోని అజ్మీర్ షరీఫ్ దర్గాను దర్శించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరపున గిలాఫ్ ఈ చాదర్ను హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ ద్వారా అందించారు. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకులు షబీర్ అలీ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు సీఎం వెంట ఉన్నారు.
నరసాపురం ఏటిగట్టు పనుల్లో అవినీతి మరోసారి బట్టబయలందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు అన్నారు. 6 నెలల క్రితం చెప్పిన ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ అధికారుల తీరు రాజ్యాంగ వ్యవస్థకే మచ్చ అన్నారు. ఏటిగట్టు పనుల అవినీతికి కారణమైన ఎమ్మెల్యే ప్రసాదరాజు తన పదవికి రాజీనామా చేయాలని, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏటిగట్టు పనులు నాణ్యతపై ప్రభుత్వం ఈ నెల 20 తేదీన లోపు స్పందించకపోతే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. పట్టణంలో ఏదైతే గతంలో కోతకు గురైంది, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 28 కోట్లు ఇక్కడ శాంక్షన్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే పనులు చేపడుతున్నారో అంతా కూడా అవినీతిమయం. అది మేము వచ్చి ఇక్కడ పర్యవేక్షించినప్పుడు మేము క్లియర్గా చెప్పాం, ఎక్కడా కూడా అధికారుల పర్యవేక్షణ లేదు. ఇక్కడ ఓన్లీ కాంట్రాక్టర్లు వచ్చేసి ఇక్కడ పనులు డైరెక్ట్గా క్వారీలోంచి ఇక్కడ రాళ్ళు దింపడం, డైరెక్ట్గా గోదావరిలో వేసేయటం, ఎక్కడా కూడా నెట్ కట్టట్లా, ఎక్కడా కూడా ఏదైతే సైజు మినిమం సైజ్ ఏదైతే ఉందో చుట్టుకొలత 1 అడుగు ఉండాల. 300 మీటర్లు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. చుట్టుకొలత 1 అడుగు ఉండాల, 300 మీటర్లు. అది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజాదీవెన యాత్రకు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ శ్రీకారం చుట్టారు. తనను నమ్మిన కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తానున్నానంటూ భరోసా ఇచ్చారు. 1985వ సంవత్సరం నుండి మొదలైన తన రాజకీయ ప్రస్థానంలో ప్రజా మద్దతుతో అనేక పదవులు చేపట్టారని, అలాగే 2019లో ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. పెద్దలు మన ప్రత్తిపాడు నియోజకవర్గం మీద ఒక కన్నేసి ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని అల్లకల్లోలం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుందనేది మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. టీవీలోని పేపర్లోని చూస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి. మన ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని ఎవరికైనా కూడా హస్తగతం కాకుండా చూసుకోవాలి. మా గ్రామస్తులు వెళ్ళి అడిగిన వెంటనే 50 లక్షలతో బిగ్గి శాంక్షన్ చేయించి మా ఊరికి దారి మార్గం చూపించారు. పర్వతవారి కుటుంబానికి మా ఊరు మూతంగా పెట్టుకోవడం మా గ్రామ ప్రజలు చాలా ఆనందంతో ఉంటారు. ఇప్పుడు కూడా అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ మధ్య జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ఆయనకి సీటు కేటాయించలేదని మా గ్రామస్తులు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్ పేర్కొంది. ఇటీవల చైర్మన్ సభ్యుల రాజీనామాకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. దీంతో నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి పేర్లను ప్రకటించనుంది సెర్చ్ కమిటీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో సభ్యులు సుమిత్రానంద్, తనోభా రాజీనామా చేశారు. కమిషన్ సభ్యులుగా 2.5 ఏళ్ల పాటు కొనసాగిన సుమిత్ర తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపించారు. వ్యక్తుల కారణంగా కమిషన్కు చెడ్డ పేరు వచ్చిందని, జరిగిన తప్పులకు సంబంధం లేకపోయినప్పటికీ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె తెలిపారు. ఇప్పటికే చైర్మన్తో పాటు 3 కమిషన్ సభ్యులు రాజీనామాలు చేయగా గవర్నర్ వాటిని ఆమోదించారు. ప్రస్తుతం కమిషన్ కోట్ల అరుణ కుమారి సభ్యులుగా కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి కొత్త నియామకాలు చేపడతామన్న కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ నెల 18 వరకు చైర్మన్, కమిషన్ సభ్యుల పోస్టులకు అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావానికి అనూహ్య స్పందన లభించింది. అర్జీదారుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. ప్రజావానికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని వారి అర్జీలను తీసుకుని ప్రతి అర్జీకి ఒక నంబర్ని అధికారులు కేటాయిస్తున్నారు. అలాగే అర్జీదారుల రిఫరెన్స్ కొరకు వారి సెల్ ఫోన్ నంబర్కు సంక్షిప్త సందేశం కూడా పంపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల 8వ తేదీన ప్రజాభవన్లో ప్రజావాణిని ప్రారంభించారు. ప్రజలు తమకు సంబంధించిన వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలను సమర్పించేందుకు ప్రజాభవన్కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 1906 వినతి పత్రాలు అందాయని ప్రజాభవన్ అధికార వర్గాలు తెలియజేశాయి.
6 గ్యారంటీ పథకాలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామన్నారు వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఖమ్మం జిల్లా వైరా రైతు భవనం వేదికగా జరిగిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్న రామ్దాస్ నియోజకవర్గ అభివృద్ధికి 10 కోట్ల రూపాయలను సీఎం కేటాయించడం అభినందనీయమన్నారు. ఇనుప కంచెలో తల ఎరుక్కుని ఓ బాలుడు నరకయాతన పడ్డాడు. మెదక్ జిల్లా అల్గాదుర్గ్పై ఫ్లైఓవర్ NH 161 పై ఈ ఘటన జరిగింది. ఆడుకుంటూ రోడ్డుపై ఏర్పాటు చేసిన ఇనుప కంచెలో తల పెట్టాడు బాలుడు. తల మధ్యలో ఇరుక్కుపోవడంతో 2 గంటల పాటు నరకయాతన పడ్డాడు. చుట్టుపక్కల వారు ఎంత ప్రయత్నించినా తల బయటికి రాకపోవడంతో రాడ్ కట్ చేసి తలని బయటకు తీశారు స్థానికులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న డైమండ్స్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ఓ ప్రయాణికుడు చాక్లెట్ పేపర్స్ లో 6 కోట్ల విలువైన డైమండ్స్ ను తీసుకొచ్చాడు. ఎయిర్పోర్ట్ లో తనిఖీలు చేపట్టిన DRI అధికారులు డైమండ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సంక్రాంతి నేపథ్యంలో పట్నం నుంచి పల్లెబాట పట్టారు ప్రజలు. కుటుంబ సభ్యుల మధ్య పండుగ జరుపుకునేందుకు సొంతూరుకు పయనమయ్యారు. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే రాజమండ్రి దగ్గర రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పై వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు కొవ్వూరు బ్రిడ్జ్ డౌన్లో సాంకేతిక కారణాలతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగిపోయింది. బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడం, సంక్రాంతి రష్ కారణంగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజమండ్రి నుండి కొవ్వూరు వైపుగా వెళ్లే వాహనాలు, కొవ్వూరు నుండి రాజమండ్రి వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మకర సంక్రాంతిని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకారం చుట్టారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆజమయం సమర్పయామి శ్రపయామి విజయనగరం జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ఆరంభమయ్యాయి. జిల్లా కేంద్రమైన విజయనగరంలో ప్రముఖ మైత్రి మీడియా MSO ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తమ ప్రతిభను చాటారు. విభిన్న రీతిలో వేసిన ముగ్గులు ఆహ్వానితుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
విజేతలకు మైత్రి మీడియా చైర్మన్ అవనాపు విక్రమ్ బహుమతులను అందజేశారు. విజయనగరంలో గురజాడ కళాభారతిలో మహిళల కోసం రంగోలీ పోటీ కార్యక్రమాన్ని మన మహిళల్ని ఎంకరేజ్ చేద్దాం ఉద్దేశంతో, అలాగే మన భావి తరాలకు మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో మైత్రి మీడియా గత 3 సంవత్సరాలుగా, ఇది 4వ సంవత్సరం, ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించడం జరుగుతుంది. విజయనగరంలో గురజాడ కళాభారతిలో మహిళల కోసం రంగోలీ పోటీ కార్యక్రమాన్ని మన మహిళల్ని ఎంకరేజ్ చేద్దాం ఉద్దేశంతో, అలాగే మన భావి తరాలకు మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో మైత్రి మీడియా గత 3 సంవత్సరాలుగా, ఇది 4వ సంవత్సరం, ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ యొక్క కార్యక్రమం. ఇవి మార్నింగ్ ఎడిషన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.